కథల విషయంలో ట్రీట్మెంట్ విషయంలో మలయాళ మేకర్స్ ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ వెళుతూ ఉంటారు. అలా మలయాళం నుంచి వచ్చిన సినిమానే వడక్కన్. కన్నడ కిషోర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా షాహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. కథ విషయానికొస్తే పారానార్మల్ సైకాలజిస్ట్ గా రామన్ అంటే కిషోర్ కి మంచి పేరుంటుంది. ఒక రోజున ఆయనకి మాజీ లవర్ మేఘా కాల్ చేస్తుంది. తన భర్త రవివర్మతో పాటు ఒక 6 ఫ్రెండ్స్ తో ఒక రియాలిటీ షో కోసం ఐలాండ్ కి వెళ్లారని, అక్కడి నుంచి వాళ్ళెవరూ తిరిగి రాలేదు అని చెబుతుంది. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఆయన మాత్రమే కనిపెట్టగలడు అని అంటుంది. ఈ విషయంలో తనకి హెల్ప్ చేయమని కోరుతుంది. రామన్ ఆ ఐలాండ్ గురించి సమాచారాన్ని సేకరించడం స్టార్ట్ చేస్తారు. 400 ఏళ్లుగా ఆ ఐలాండ్ లో అడుగుపెట్టడానికి ఎవరు సాహసించలేదని, వెళ్లిన వాళ్ళు తిరిగి రాలేదని తెలుసుకుంటాడు. ఆంగ్లేయులకు ముందు ఆ గిరిజన ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందని, అందువల్ల ఆ తర్వాత అక్కడ ఆంగ్లేయులు ఉండలేకపోయారని తెలుసుకుంటాడు. ఆంగ్లేయులు నిర్మించిన ఆ బంగ్లాలోనే రియాలిటీ షో జరిగిందని తెలుసుకుంటారు. ఆ ఐలాండ్ లో ఏం జరిగి ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం మేఘా తన అసిస్టెంట్ ఎనాని తీసుకుని రామన్ అక్కడికి వెళ్తాడు. దట్టమైన ఆ ఫారెస్ట్ ప్రాంతంలో పాడుబడ్డ బంగ్లాలోకి అడుగు పెడతాడు. వాళ్ళకి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి, అడవిలోకి వెళ్లిన రియాలిటీ షో టీం ఏమైంది, గిరిజనుల కాలంలో అక్కడ ఏం జరిగింది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే అడవిలోని ఒక గిరిజన ప్రాంతం, ఆ తర్వాత కాలంలో ఆ ప్రదేశంలో ఆంగ్లేయ అధికారులు భవనాన్ని నిర్మించడం, తర్వాత కొంతకాలానికి ఆ భవనం ఖాళీ కావడం, అందులో రియాలిటీ షో సిబ్బంది దిగడం వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పారానార్మల్ ప్రస్తావనతో హీరో రంగంలోకి దిగడంతో ఊపు అందుకుంటుంది కథ. ఈ కథకి రియాలిటీ షో ఎపిసోడ్ కీలకం. ఇదే ఎపిసోడ్ ఈ సినిమాకి మైనస్ అని కూడా చెప్పొచ్చు. కథకి రియాలిటీ షో ఎపిసోడ్ ఎంతవరకు అవసరం, ఈ ఎపిసోడ్ నిడివి ఎంత ఉండాలి అనే విషయంపై దర్శకుడు దృష్టి పెడితే బాగుండు. మనం సినిమా చూస్తున్నామా, రియాలిటీ షో చూస్తున్నామా అనే స్థాయిలో దర్శకుడు ఈ ఎపిసోడ్ సాగదీశారు. ఆ తర్వాత చకచకా ముగించాడు. ఆసక్తికరమైన ట్రాక్ ని నిడివిని తగ్గించి అంతా అవసరమైన ట్రాక్ సాగదీయడం వల్ల ప్రేక్షకులు కాస్త అసహనం కలుగుతోంది. గూడెం నేపథ్యంలోని ఫ్లాష్ బ్యాక్, ఆ బంగ్లాలోకి హీరో అడుగుపెట్టడం వంటి సన్నివేశాలు పెంచుంటే బాగుండు అనిపిస్తుంది. ఇక పనితీరు విషయంకొస్తే కథాకథనాలతో కొత్తేం కనిపించదు. గతంలో వచ్చిన కొన్ని సినిమా ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. హాలీవుడ్ లో వచ్చిన కొన్ని హర్రర్ థ్రిల్లర్ సినిమాలు సైతం గుర్తు చేస్తుంది. కన్నడ కిషోర్ నటన చాలా బాగుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 కళ్ళ లాంటివనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు సాగదీయడమే సరిపోయింది. సెకండ్ హాఫ్ నిడివితోనే కథ కాస్త నడుస్తుంది. ఇక టైట్ కంటెంట్ తో వచ్చినట్టయితే ఈ సినిమా మరింత బెటర్ గా ఉండేదేమో.